ఈ రోజు వీడియోలో షేర్ చేసే కర్రీని 2 రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అందరూ ఎలా ఉన్నారు? ఇవి సింపుల్ గా ఉన్నాయి రెసిపీస్. లంచ్ బాక్స్ సిరీస్ షేర్ చేయట్లేదని అందరూ అడుగుతున్నారు. అందరూ అంటే ఎంతో మంది కాదు, ఒక 3 మెంబర్స్ అయితే ఇన్‌స్టా‌లో పర్సనల్ డీఎం చేశారు. ఈ ఈ వీడియోలో అయితే టమాటా కర్రీని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. టమాటా కర్రీయే కదా అనుకుంటారేమో, కానీ ఇది డిఫరెంట్ స్టైల్‌లో మీతో షేర్ చేసుకుంటాను. దీన్ని మనం ఈ పాన్ లోనే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసి పోపు ఐటమ్స్ అయన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి దీంట్లో గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేయము. 2, 3 రెడ్ చిల్లీస్ ని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేయాలి. సాల్ట్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది తక్కువ ఫ్రై చేసుకున్నాం అనుకోండి స్వీట్నెస్ వస్తుంది. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ని. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్ గా కట్ చేసుకున్న టమాటాను కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. ఈ హోల్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే రెడీ అవుతుంది. హై ఫ్లేమ్ గానీ మీడియం ఫ్లేమ్ లో గానీ పెట్టొద్దు. టమాటా కూడా మగ్గిన తర్వాత దాంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా చూపించినంత అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇంకా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు లిడ్ తీసేసి ఇంకా మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు అయితే మిక్స్ చేసుకొని చేసుకోవాలి. ఈ టైంలో మీకు కావాలి అనుకుంటే ఇది కర్రీ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బల్క్ లో ప్రిపేర్ చేసుకుంటే ఇలా దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని 1 మంత్ యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తీసి ఇది పాన్ మీద ఒకసారి హీట్ చేసి దాంట్లోనే మనం రైస్ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాగ స్కూల్‌కి, ఆఫీసులకి, కాలేజెస్‌కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే టైం లేదు అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.